కనీసం కొద్దిగా కూడా వాళ్ళు సీఎస్‌కేకి చేసిన కాంట్రిబ్యూషన్‌కి వాల్యూ లేదా? ఫ్యాన్స్ ఎమోషన్స్‌కి వాల్యూ లేదా? అసలు సీఎస్‌కే మేనేజ్‌మెంట్ అప్పుడు రైనా విషయంలో ఎందుకలా చేశారు? ఇప్పుడు జడ్డు విషయంలో ఎందుకిలా చేశారని ఫ్యాన్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాధపడుతున్నారు. కానీ ఇది తప్పనిసరి పరిస్థితుల్లో జడేజానైతే ట్రేడింగ్ అయితే చేయటం అయితే జరిగింది. ఎందుకంటే జడేజాకి 37 ఇయర్స్ అన్నమాట. ఆల్రెడీ ఆయన టీ20 నుంచి రిటైర్డ్ అయిపోయాడు. ఓడీఐస్‌లో కూడా రిటైర్డ్ అయితే అయిపోయాడు. ఓన్లీ టెస్ట్ క్రికెట్ మాత్రమే మన జడేజా అయితే ఆడుతున్నాడు. ఇంకా ఐపీఎల్ కూడా మాక్సిమం 1 ఆర్ 2 ఇయర్స్ మాత్రమే మన జడేజా అయితే ఆడతాడు. ఇంకా మీరు చూసుకుంటే సీఎస్‌కే గత 18 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా ఒక ట్రాన్సిషన్ పీరియడ్‌లో వాళ్ళైతే ఉన్నారనమాట. దానికి ముఖ్య కారణం ఏంటంటే మన ధోని కూడా మాక్సిమం 1 ఇయరే ఆడతాడు. ఇంకా లాస్ట్ ఇయర్ వాళ్ళ పెర్ఫార్మన్స్ గనక మీరు చూసుకుంటే, వాళ్ళు ఆక్షన్‌లో కొన్న ఏ ప్లేయరు గూడా అది త్రిపాఠి అవ్వచ్చు, హూడా అవ్వచ్చు, ఇంకా విజయ్ శంకర్ అవ్వచ్చు, సచిన్ రవీంద్ర అవ్వచ్చు, ఇలా ఎవ్వరు కూడా సరిగ్గా పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వలేదు. ఇంకా మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో పవర్ ప్లేలో అత్యధికంగా అంటే అత్యధికంగా గాదు, అత్యంత తక్కువ స్కోర్‌లు కొట్టిన టీమ్‌గా గూడా సీఎస్‌కే అయితే కొత్త రికార్డులయితే అప్పట్లో అయితే క్రియేట్ చేసింది. ఇంకా వీళ్ళకి కలిసొచ్చిందేంటంటే కొన్ని ఇంజ్యూరీస్ అవ్వటం వల్ల ఆయుష్ మాత్రే కావచ్చు, బ్రేవిస్ కావచ్చు, ఉర్విల్ పటేల్ కావచ్చు, ఇలాంటి యంగ్ బ్లడ్ అయితే సీఎస్‌కే టీమ్‌లోకైతే వచ్చారు కాబట్టి, కొద్దిగైతే సీజన్ అయ్యేలోపు లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళైతే ఊపిరైతే పీల్చుకున్నారు. ఈ సీజన్‌కి ఒక డీసెంట్ టీమ్ లాగైతే వాళ్ళైతే కనపడుతున్నారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ధోని రిటైర్డ్ అయిన తర్వాత సీఎస్‌కేని నడిపించేది ఎవరో లేరు. మీరు చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ గూడా అంత బాగా కెప్టెన్సీ చేసే మెటీరియల్ అయితే కాదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ధోని లేని రోజున సీఎస్‌కేని నడిపించడానికి ఒక వికెట్ కీపర్ కావాలి, బ్యాట్స్‌మన్ కావాలి. అంతకంటే మించి ఒక లీడర్ అయితే కావాలి. ఆ 3 క్వాలిటీస్ సంజు శాంసన్‌లో ఉన్నాయి కాబట్టే ఈ రోజున జడేజా లాంటి ప్లేయర్‌ని కూడా రిస్క్ చేసి ట్రేడింగ్ అయితే చేసి సీఎస్‌కే ఫ్యూచర్ కోసం సంజు శాంసన్ అయితే వాళ్ళైతే టీమ్‌లోకైతే తీసుకొచ్చారు. ఇది కేవలం సీఎస్‌కే ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని చేసిన పనే. మీరు చూసుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద లీగ్ అంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ అయ్యే టైంకి సీఎస్‌కే టీమ్ అయితే సెట్ అయిపోయిందనమాట. ఓపెనర్స్‌గా ఆయుష్ మాత్రే, కాన్వే, ఇంకా వన్ డౌన్‌లో ఉర్విల్ పటేల్ కావచ్చు, తర్వాత బ్రేవిస్ కావచ్చు, జడేజా కావచ్చు, దూబే కావచ్చు, లాస్ట్‌లో ధోని కావచ్చు. ఈ విధంగా ఒక బ్యాటింగ్ ఆర్డర్ అయితే సెట్ అయిపోయింది. ఈ రోజున సంజు శాంసన్‌ని టీమ్‌లోకి తీసుకోకపోయినా సీఎస్‌కే బ్యాలెన్స్‌డ్ గానే ఉంటది. కానీ ఖచ్చితంగా ఒక లీడర్ అయితే సీఎస్‌కే టీమ్‌కైతే అవసరం. కేవలం నేను అనుకునేదేంటంటే వికెట్ కీపర్ కాదు, బ్యాట్స్‌మన్ గురించి కూడా కాదు. టాప్ ఆర్డర్‌లో ఒక మంచి ఇండియన్ బ్యాట్స్‌మన్ ఉండాలి. అలాగే ఫ్యూచర్‌లో సీఎస్‌కేని లీడ్ చేయడానికి ఒక మంచి లీడర్ ఉండాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళైతే సంజు శాంసన్ అయితే టీమ్‌లోకైతే తీసుకొచ్చారు. ఇది మంచి మూవా? కాదా? అని మనం చూడాలంటే ఖచ్చితంగా ఐపీఎల్ జరిగేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే జడేజా లాంటి ప్లేయర్‌ని రీప్లేస్ చేయటం అంటే అది మామూలు విషయం కాదనమాట. జడేజా అసలా 3 ప్లేయరు. అప్పట్లో మన ఎంఎస్‌కే ప్రసాద్ గారి పైన మన రాయుడు గారైతే ఒక ట్వీట్ అయితే వేశాడు కదా! 3 ప్లేయర్ అని విజయ్ శంకర్ గురించి. అలా జడేజా 3 డైమెన్షనల్ ప్లేయర్ అనమాట. బౌలింగ్ 4 ఓవర్స్ ఏసేస్తాడు. స్పిన్ అద్భుతంగా వేస్తాడు. ఇంకా డెత్‌లో బ్యాటింగ్ ఇరక్కొట్టేస్తాడు. ఫీల్డింగ్ అయితే నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు సీఎస్‌కే సంజు శాంసన్ రావడం వల్ల సీఎస్‌కే ఓకే. టాప్ ఆర్డర్‌లో ఒక మంచి ఇండియన్ బ్యాట్స్‌మన్ దొరుకుతాడు. అలాగే ఒక కెప్టెన్ మెటీరియల్ కూడా. ఇంకిది పక్కన పెడితే ఇక్కడ జడేజా ప్లేస్‌ని రీప్లేస్ చేయడానికి వీళ్ళు ఎవరిని కొనబోతున్నారు? ఎందుకంటే ఇందాకే మనం అయితే మాట్లాడుకున్నాం 3 డైమెన్షనల్ ప్లేయర్ అని. వికెట్లు తీస్తాడు, రన్స్ కొడతాడు, ఫీల్డింగ్ చేస్తాడు. అసలు ఇంత క్వాలిటీ ఆల్ రౌండరు ఇప్పట్లో ఎవరున్నారు? ఈ మినీ యాక్షన్‌లో సీఎస్‌కే వాళ్ళు ఎవరిని కొనబోతున్నారు అనే డౌట్ అయితే ఖచ్చితంగా ఉంది. చెప్పక్ లాంటి పిచ్‌లో ఖచ్చితంగా జడేజా లాంటి ఫింగర్ స్పిన్నర్ ఖచ్చితంగా కావాల్సిందే. మరి ఎవరిని కొంటారనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకిది పక్కన పెడితే జడేజాతో పాటు శామ్ కరణ్‌ను కూడా సీఎస్‌కే వాళ్ళైతే ట్రేడ్ అయితే చేశారు. కానీ పర్లేదు. శామ్ కరణ్ బదులు మనకి యాక్షన్‌లో వేరే వాళ్ళు దొరుకుతారు. పర్లేదు. శామ్ కరణ్ వెళ్ళిపోయినా సీఎస్‌కేకి అయితే అంత లాస్ అయితే లేదు. ఎందుకంటే శామ్ కరణ్ ఆయన కెరియర్ స్టార్టింగ్‌లో ఉన్నంత ఫామ్‌లో ఇప్పుడైతే లేడు కాబట్టి అది పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. కానీ శాంసన్ వచ్చినా సరే జడేజా ప్లేస్‌ని ఎవరు రీప్లేస్ చేస్తారు అనేది నిజంగా పెద్ద క్వెషన్ మార్క్ లాగా అయితే ఉంది. ఇంకా మీరు చూసుకుంటే చెపక్ పిచ్చు ఒకప్పుడైతే బీభత్సమైన స్పిన్ పిచ్చు. ఇప్పుడైతే అది ఫ్లాట్ వికెట్ లాగా అయితే మారిపోయింది కాబట్టి శాంసన్ బ్యాటింగ్ స్టైల్‌కి
ఈ పిచ్ అయితే కరెక్ట్ గా సెట్ అయింది. అంటే కొంతమంది అయితే అంటున్నారు స్పిన్ పిచ్ కదా, స్లో పిచ్ లో శాంసన్ ఆడదు కదా అని. చెప్పక్ పిచ్ మారిపోయి దగ్గరగా గత 3 సంవత్సరాలు అయితే అయిపోయిందన్నమాట. కాబట్టి దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మరి అదనమాట మ్యాటర్. అఫీషియల్ గా ఈ రోజుతో ట్రేడ్ అయితే అయిపోయింది. సంజు శాంసన్ సిఎస్కే కలర్స్ కి అయితే వచ్చేసాడు. మన జడేజా రాజస్థాన్ లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా శ్యామ్ కరణ్ కూడా రాజస్థాన్ లోకి అయితే వెళ్ళిపోయాడు. మరి అదనమాట మ్యాటర్. ఇక్కడ కొంతమంది అయితే అనుకోవచ్చు అప్పుడు రైనాని కూడా సిఎస్కే వాళ్ళు వదిలేశారని, ఇంకా మన ఇప్పుడు జడేజాని కూడా వదిలేశారని. ఇక్కడ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్ కంటే ఈ ఫ్రాంచైజ్ లీగ్స్ ఎలా ఉంటాయంటే ఆ బ్రాండ్ వాల్యూని కాపాడుకోవడానికి వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేస్తారనమాట. కాబట్టి టీం యొక్క డెవలప్మెంట్ కోసం ఎలాంటి కష్టమైన డిసిషన్స్ తీసుకోవాల్సిందే. అది తప్పదో. ఫ్యాన్స్ ఎమోషన్స్ కొద్దిగా బాధపడినా సరే ఖచ్చితంగా ఇదైతే ఫ్యూచర్ ఆఫ్ సిఎస్కే కోసమే ఇదైతే చేశారు. ఇంకా ధోని కూడా ఇది లాస్ట్ ఇయరే, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఇంక లేదు శాంసన్ ని టీమ్ లోకి కొన్నారంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ధోని ఇదైతే పక్కా ఫేర్వెల్ ఇయరే, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి దీనిపై మరి ముఖ్యంగా సిఎస్కే ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫస్ట్ వీడియో, కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే కొద్దిగా అడ్జస్ట్ అయితే అవ్వండి. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ట్రేడ్ అప్డేట్ కూడా మన ఛానల్ అయితే ఉంటది. ఇంకొక ట్రేడ్ అప్డేట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో నేనైతే మాట్లాడతాను. థ్యాంక్ యూ.